వ్యూవర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఎప్పట్లో న్యూ వెరైటీ పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చేసాం. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం కుప్పడంలోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఫస్ట్ సారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకు 2 బోర్డర్స్ కాంబినేషన్ అనేది తీసుకుంటాం. పైన కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. అవుట్లైన్ స్టైల్లో కూడా జరీ కూడా అవుట్లైన్ లో స్టైల్లో తీసుకుంటాం. సారీ పార్ట్ మొత్తం ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ చెక్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకి ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని జరీ బోర్డర్ అనేది కూడా మనం టచ్ అప్ చేసుకుంటూ వస్తాం. పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని టిష్యూ పళ్ళు అనేది కూడా మనకు రిచ్గా వస్తుంది అనమాట. పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చూస్తున్నట్లయితే జస్ట్ లైన్స్ డిజైన్ అనేది తీసుకుంటాం కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో. 2 బోర్డర్స్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి, 1100 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ కూడా మనకు 4-5 కలర్స్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి సీ గ్రీన్ కాంబినేషన్, మనకి బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ తీసుకుంటాం అనమాట. పైన కూడా బోర్డర్ చూసినట్లయితే మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. కింద కూడా మనం జరీతో చూసినట్లయితే డిఫరెంట్ డిజైన్ మ్యాంగో డిజైన్ లాగా అనేది తీసుకుని అందులో కూడా మనం పికాక్ డిజైన్ అనేది సెల్ఫ్ వీవింగ్ లాగా వస్తుంది. శారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఒక సర్కిల్ డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాం అనమాట జరీతోటి. పళ్ళు చూసినట్లయితే చాలా రిచ్గా వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ మాత్రం అప్ అండ్ డౌన్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే అది కూడా మనకు కంగా జమ్మ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ పైన అయితే ఏ జరీ యూస్ చేసుకున్నామో అది కింద కూడా సేమ్ అదే డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే చాలా రిచ్గా తీసుకుంటాం అనమాట. అందులో కూడా చూసినట్లయితే మనకు సెల్ఫ్ వీవింగ్ లాగా చిన్న చిన్న బుటాస్ తీసుకొని అందులో కూడా మనం చూసినట్లయితే పీకాక్ డిజైన్స్ అనేది చాలా బాగుంటుంది. వీవింగ్ కూడా మనకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. పళ్ళులో కూడా బ్లౌజ్ చూసినట్లయితే మనకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. 2 బోర్డర్స్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్గా తీసుకుంటాం అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేదైనా బ్లౌజ్ కాంట్రాస్ట్గా డిఫరెంట్గా కుట్టించుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1360 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా మనకు కుప్పడంలోనే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. పైన బోర్డర్ కూడా చూసినట్లయితే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం బ్లాక్కి. అది కూడా మన కింద కూడా జరీతోటి టెంపుల్ వీవింగ్ లాగా అనేది తీసుకొని శారీ పార్ట్ కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ జస్ట్ ప్లెయిన్ తీసుకొని కింద బోర్డర్ అనేది మనకు హైలైట్ అవుతుంది. అది కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వీవింగ్ అనమాట. మ్యాంగో డిజైన్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం. అది కూడా బోర్డర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా ఈ మ్యాంగో డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని సేమ్ టెంపుల్ వీవింగ్ అనేది కూడా మనం టచ్ అప్ చేసుకుంటూ వస్తాం. పళ్ళు కూడా చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ తోటి అది కూడా థ్రెడ్ వీవింగ్ లాగా తీసుకుంటాం కడ్డీ బోర్డర్ లాగా. అందులో కూడా మనం బ్లాక్ వీవింగ్ తోటి జిగ్జాగ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సైడ్స్ కూడా టెంపుల్ వీవింగ్ లాగా అనేది తీసుకుంటాం అనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. 2 బోర్డర్స్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకేదైనా డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు 4-5 కలర్స్ అనేది కూడా మనకు దొరుకుతాయి. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1440 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి పిస్తా గ్రీన్, అది కూడా మనకు చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనకు బోర్డర్ లేకుండా వస్తుంది అనమాట. ఈ శారీలో కూడా స్పెషల్ శారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని అందులో కూడా మనం యానిమల్ డిజైన్ అనేది కూడా మనం ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది అప్ అండ్ డౌన్ డిజైన్ లాగా అనేది తీసుకుంటాం. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే హెవీ వస్తుంది. ఫ్రిల్స్కి మాత్రం అప్ అండ్ డౌన్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కంటే బోర్డర్ అసలు రాదనమాట. ఈ డిజైన్ అనేది మనకు చాలా హైలైట్ అవుతుంది. పళ్ళు కూడా ఫుల్ టిష్యూ పళ్ళు అనేది తీసుకుంటాం గోల్డెన్ కలర్ కాంబినేషన్ తోటి. అది కూడా క్రాస్ డిజైన్స్ అని పుల్కా డాట్స్ డిజైన్ అనేది తీసుకొని సైడ్స్ కూడా ఒక సర్కిల్ డిజైన్ తీసుకొని అందులో కూడా మనకు పికాక్ డిజైన్ అనేది కూడా మనకు వెల్వెట్ అవుతుంది అనమాట. ఈ శారీ బ్లౌజ్ కూడా చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్గా తీసుకుంటాం అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి అది కూడా ఫుల్ థ్రెడ్ వీవింగ్ తోటి బ్లౌజ్ కూడా మంచి థ్రెడ్ వీవింగ్ లాగా అనేది వస్తుంది. ఫుల్ బుటా లాగా అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అండి, 1400 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా మనకు కుప్పడంలోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట. మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది. గోల్డెన్ జరీతోటి తీసుకుంటాం వీవింగ్ లాగా. పైపింగ్ కూడా మంచి మెరూన్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకొని శారీ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకు యానిమల్ డిజైన్ అనేది కూడా మనకు ఫ్లవర్ డిజైన్స్లో కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం సర్కిల్ డిజైన్ లాగా. అది కూడా మనకు పళ్ళుకి మొత్తం హెవీగా వస్తుంది. ఫ్రిల్స్ చూసినట్లయితే అప్ అండ్ డౌన్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో పైపింగ్ లాగా కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు కూడా చూసినట్లయితే మంచి రిచ్ లుక్లో తీసుకుంటాం. అది కూడా మనం చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా చెట్టు డిజైన్ ఇచ్చేసి అందులో కూడా మనకు లేడీ డిజైన్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా మనకు చాలా బాగుంటుంది. అందులో కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ వీవింగ్ లాగా కూడా
శారీలో అయితే ఏ డిజైన్ యూస్ చేసుకున్నామో అది కూడా మనకు ఒక లైన్ అనేది కూడా మనకు చెక్స్ డిజైన్స్ లాగా అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ అనమాట. మనకు శారీ మొత్తం హెవీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ తీసేసుకుంటాం. గోల్డెన్ పైపింగ్ కూడా మనకు 2 సైడ్స్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది. ఈ శారీలో కూడా మనకు కలర్స్ కూడా మనకు 4-5 కలర్స్ అనేది దొరుకుతాయి. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండి. 1280 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా శారీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.